మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియచేయచ్చు. ఈ సంవత్సరాంతపు దినములలో మనముంటున్నాం. ఈ సంవత్సరమంతా దేవుడు మన పట్ల చేసిన మేలులను బట్టి, దేవుడు మన పట్ల చూపించినటువంటి ఆ దయను బట్టి మనము ఆయనకు ఎంతైనా కృతజ్ఞులమై ఉన్నాము అని దేవుని సేవకునిగా తెలియపరుస్తూ, గడిచిన కాలమంతా దేవుడు తన హస్తములో భద్రపరిచినందుకు దేవునికి స్తుతులు చెల్లించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మాటలు వినుచున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నా జీవితములో సంవత్సరములు గతించిపోతున్నాయి. సంవత్సరములు కరిగిపోతూ తరిగిపోతూ ఉన్నాయి. అయితే దేవుడు మన పట్ల చూపిస్తున్న ఆ దయను, ఆ కృపను ఎంతవరకు మనము సద్వినియోగపరుచుకొనొచ్చు, దేవునికి మహిమకరముగాను, సంఘమునకు సమాజమునకు మేలుకరముగా మనము ఉంటున్నామో ఒక్కసారి మనలను మనము ప్రశ్నించుకొనవలసినటువంటి సమయము ఆసన్నమై ఉన్నది. ఎందుకంటే దేవుడు మనలను ప్రేమించి మన పట్ల అనేకమైనటువంటి కార్యములను జరిగిస్తూ ఉన్నాడు. చూడండి, పరిశుద్ధ గ్రంథములో నుంచి 65వ దావీదు కీర్తన 11వ వచనాన్ని మనము చూచినట్లయితే, సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపచేసి ఉన్నావు, నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపచేసి ఉన్నావు. ఈరోజు నా జీవితములో ఎన్నో సంవత్సరములు గడిచిపోతూ ఉన్నాయి. గడిచిన కాలమంతా దేవుడు మనలను కాచి కాపాడి తన హస్తములో భద్రపరిచి ఈ రీతిగా మరొక సంవత్సరమును మన కొరకు సిద్ధపరుస్తూ, మన కొరకు ప్రయాసపడుచున్నటువంటి ఆ దేవుని యొక్క ప్రణాళికను బట్టి మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉంటున్నాం. నా ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మాటలు వినుచున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, మన జీవితములో సంవత్సరము అనేటువంటిది ఎంతో కష్టముగాను, నష్టముగాను, ఇబ్బందిగాను దానిని అనుభవిస్తూ ఎదుర్కొంటూ ఆ యొక్క సంవత్సర కాలమంతా కూడా దేవుని వైపు చూస్తూ మన యొక్క దుర్దినములన్నిటినీ దీవెనకరముగా మార్చుకుంటూ దేవుడిచ్చినటువంటి ఈ ఆయుష్ను బట్టి, దేవుడిచ్చినటువంటి ఈ ఆరోగ్యమును బట్టి దేవునికి మనము వందన సమర్పణ చేయవలసిన వారమై ఉంటున్నాం. అందుకే దావీదు భక్తుడు తన కీర్తనలు అంటున్నటువంటి ఈ మాటలో, సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు. సంవత్సరమును నీ దయా కిరీటమును. ఈరోజు కేవలం ఒక సంవత్సరము మన జీవితములో ప్రవేశిస్తే సరిపోలేదు, కానీ ఆ సంవత్సరానికి తగినటువంటి ఒక చక్కని దయగలిగినటువంటి జీవితం, ఆశీర్వాదములను అనుభవించేటువంటి పరిస్థితులను, మేలుల చేత మనలను మనము తృప్తిపరుచుకునేటువంటి ఒక మంచి మనస్సును మనము ధరించుకోవాలి. దయతో గమనించండి.
ఈరోజు మన యొక్క జీవితంలో ఏమో ధరించుకుంటున్నాము, వేటినో అలంకరించుకుంటున్నాము, కానీ సంవత్సరమంతా దేవుని యొక్క దయను ధరించుకొనలేకపోతున్నాము అని దేవుని సేవకునిగా నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. దావీదు యొక్క జీవితంలో తాను అనుభవించిన శ్రమలు, తాను అనుభవించిన సంతోషం, తాను పొందినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి అనుభవం ఈరోజు మన జీవితంలో కూడా మనము పొందుకోవాలి అంటే దేవుడు ధరింపచేసేటువంటి ఆ కిరీటమును, ఆ దయా కిరీటమును మనము ధరించవలసిన వారమై ఉంటూ ఉన్నాం. కీర్తనల గ్రంథములో నుంచి 5వ కీర్తన 12వ వచనములో చూచినట్లయితే ఈ రీతిగా వ్రాయబడుచు ఉన్నది. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించు వాడవు నీవే, కేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. నీవు వారిని దయతో కప్పెదవు. దేవుని యొక్క దయ అనేటువంటి ఒక రక్షణ కవచనం, దేవుని దయ అనేటువంటి ఒక సమృద్ధిని మనము కలిగి ఉండాలి అంటే దేవుని యొక్క చిత్తమును నెరవేర్చువారమై ఉంటుండాలి. 25వ దావీదు కీర్తనలో ఒక చక్కని మాటను మనము గమనించినట్లయితే చూడండి, పరిశుద్ధ గ్రంథములో నుంచి 25వ దావీదు కీర్తన 10వ వచనములు ఈ రీతిగా రాయబడుచున్నది. ఆయన చేసిన నిబంధనను, ఆయన నియమించిన శాసనములను గైకొను వారి విషయములో యెహోవా త్రోవలన్నీయు కృపాసత్యములై ఉన్నవి. ఆయన చేసిన నిబంధనను, ఆయన నియమించిన శాసనములను గైకొను వారి విషయములో ఆయన త్రోవలు అనగా ఆయన ఉద్దేశ్యములు మరి ఎలా ఉన్నాయి అని బైబిల్ చెప్తుందంటే కృపాసత్యములై ఉన్నవి. దేవునికి స్తోత్రం. ఈరోజు అట్టి కృపాసత్యములను మనము కలిగి ఉండాలి అంటే ఆయన నియమించినటువంటి శాసనములను గైకొను వారమై ఉండాలి. ఆయన నియమించినటువంటి ఆజ్ఞలను పాటించు వారమై ఉండాలి. కనుక నా ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని బిడలారా, ఈ మాటలు వినుచున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, సంవత్సరమును నీ దయా కిరీటమును ధరింపచేసి ఉన్నావు. మా జాడలన్నీ సారము కలిగి వెదజల్లుచున్నవి. మనం ఎప్పుడైతే దేవుని యొక్క దయను సంవత్సరమంతా మనము ధరించుకుని ఉంటామో దేవుని యొక్క సమృద్ధి, దేవుని యొక్క సారము వెదజల్లుతాయంట. అలాంటి ఒక శ్రేష్టమైనటువంటి జీవితాన్ని మనము కలిగి ప్రభు అయిన యేసుక్రీస్తులో ముందుకు సాగిపోదాం. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.